హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం బెండకాయలు పల్లీలు ఈ రెండు కాంబినేషన్లో ఒకసారి ఇలాగా పచ్చడి చేసి చూడండి. ఇది మనకి ఇడ్లీ దోశ దేనిలోకైనా కూడా బాగుంటుంది, రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను ఇక్కడ బెండకాయలు తీసుకుంటున్నాను. ఇక్కడ బెండకాయలు అనేవి మనం లేతదైనా తీసుకోవచ్చు, ముదరగా ఉన్నవైనా తీసుకోవచ్చు. పచ్చడికి చేసేటప్పుడు మనం ఎటువంటివైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ముక్కల కింద కట్ చేసుకోండి. అయితే చాలామంది పచ్చడి చేయడానికి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారు, కానీ నేను ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత పల్లీలు 1/4 కప్పు వరకు తీసుకున్నాను. సుమారుగా 2 గుప్పిళ్ళు ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలని దోరగా వేయించేసుకోండి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటినన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. పల్లీలు వేసుకోవడం వల్ల మనకి అన్నంలోకే కాకుండా టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటినన్నింటినీ ప్లేట్లోకి తీసుకున్నాం కదా. నెక్స్ట్ అదే ప్యాన్లో 4 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇక్కడ మనం పచ్చిమిరపకాయలతో పాటు ఎండుమిరపకాయలను కూడా తీసుకుంటున్నాము. ఎండుమిరపకాయలు కూడా వేసినట్లయితే మనకి కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలన్నీ వేయించేసుకొని వీటిని కూడా అదే పల్లీల్లో తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో బెండకాయ ముక్కలను వేసేసుకోండి. ఇక్కడ నేను చిన్న ముక్కల కింద ఎందుకు కట్ చేసుకున్నానంటే వేయించడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నట్లయితే కనుక మనకి వేయించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి సన్నగా తరుక్కున్నట్లయితే చాలా సింపుల్గా త్వరగా కూడా వేగిపోతాయి. ఇలాగ బాగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ వేయించి ఉంచుకున్న పల్లీలు ఎండుమిరపకాయలు కూడా వేసేయండి. ఇలా పల్లీలు ఎండుమిరపకాయలని ఈ బెండకాయలో వేసి వేయించడం వల్ల బెండకాయలు ఏమైనా జిగురు ఉన్నట్లయితే కనుక డ్రై అయిపోద్ది. బాగా ఫ్రై చేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి, మనకి ప్లేట్లో వేసేటప్పుడు అన్నీ కూడా డ్రై అయిపోయినట్లు పొడి పొడిగా కనిపిస్తున్నాయి. ఇలా మొత్తం అంతా బాగా పొడిగా అయ్యే వరకు వేయించుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని అదే కడాయిలో మనం 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 15 నుండి 20 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారనుకోండి, ఒక 20 వరకు వేసుకోండి. లేదనుకుంటే ఒక 15 అయినా సరిపోతుంది. సుమారుగా 100 గ్రాముల బెండకాయలకి ఒక 15 నుండి 20 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలన్నీ కూడా బాగా వేయించేసుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లో వేసేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా నూనె ఏమీ వేసుకొని అవసరం లేదు, అదే నూనెలో మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోండి. ఆల్రెడీ మనం టమాటాలు వేసుకున్నాం కాబట్టి దానిలో నుంచి పులుపు కూడా ఉంటుంది. మరీ ఎక్కువ చింతపండు కాకుండా కొంచెం వేసుకొని ఇప్పుడు ఈ టమాటాతో పాటే మనం మెత్తబడే వరకు వేయించేసుకోవాలి. టమాటా అంతా మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇక్కడ మనం పల్లీలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు ఇవి కూడా మనకి చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ముందుగా వేయించుకున్న పల్లీలు వీటిని వేసేసుకోండి. టమాటా ముందే యాడ్ చేయకుండా ముందు వీటిని అన్నింటిని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 4 ఎల్లుల్లిపాయ రమ్మలు, నెక్స్ట్ 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. మిక్సీలో చేసిన రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే ఇప్పుడు ముందుగా దీన్ని బరకగా మిక్సీ చేసుకోండి. కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న టమాటాని దీనిలో వేసేసుకోండి. టమాటాలు ముందే వేసి మిక్సీ చేసినట్లయితే మనకి మెత్తగా అయిపోద్ది, కాబట్టి లాస్ట్లో వేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ దీనిలో ఫ్రెష్ కొత్తిమీర కొంచెం తీసుకొని దీన్ని కూడా వేసుకొని బరకగా మిక్సీ చేసుకోండి. చూడండి, మిక్సీ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా కనిపిస్తూనే ఉండాలి. ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం రైస్లోకి తీసుకున్నట్లయితే ఇలానే తినేవచ్చు, తాలింపు పెట్టాలని ఏం అవసరం లేదు. ఇలా కూడా టేస్ట్గానే ఉంటుంది. కానీ చాలామందికి తాలింపు పెడితే ఇష్టం ఉన్న వాళ్ళకుంటే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర 1/2 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు 1 రమ్మ, 2 ఎండుమిరపకాయలని ఇరిపి వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న పచ్చళ్ళలో వేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ జిగురు లేకుండా చక్కగా ఉండేలాగా ఇలాగ ఒకసారి చేసి చూడండి. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీ ఇంకా దేనిలోకైనా కూడా సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.